కురుబ లింగమయ్యపై దాడి చేసిన టీడీపీ నేతలు తలకు బలమైన గాయం చికిత్స పొందుతూ మృతి. శ్రీ సత్యసాయి జిల్లా రాఫ్తాడ్లోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్యను టీడీపీ కార్యకర్తలు ఆదివారం నాడు దారుణంగా హత్య చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువైన టీడీపీ నేతలు ఆదివారం రాళ్లు, కర్రలు, ఇనపరాడ్లతో లింగమయ్యతో పాటు అతని ఇద్దరు కుమారులపై దాడి చేశారు. ఈ దాడిలో లింగమయ్య తలకు బలమైన గాయం కావడంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిన్న కుమారుడు శ్రీనివాసు ముఖం పైన బలమైన గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో 2 రోజుల క్రితం పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత జయచంద్రారెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు రమేష్ కుటుంబ సభ్యులు రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో జయచంద్రారెడ్డి ఊళ్ళో లేరు, కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇలా ఇంటిపై దాడి చేయడం తగదని జయచంద్రారెడ్డి రాగానే సామరస్యంగా మాట్లాడుకుందాం వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య వాళ్ళకి సర్ది చెప్పి పంపేశారు. దీని పరిటాల బంధువులు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కారణంతో లింగమయ్య కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఆదివారం లింగమయ్య పెద్ద కుమారుడు మనోహర్ బైక్పై అత్తారింటికి వెళ్తుండగా దారిలో ధర్మవరపు రమేష్, ఆదర్శ్, అభిలాష్ నాయుడు, నవకాంత్, రామానాయుడు, మాదిగ సురేష్ రాళ్ల దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని ముందుకెళ్లిన మనోహర్ తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అంతలోనే వారు మరో 10 మందితో కలిసి కర్రలు, ఇనపరాడ్లతో వచ్చి ఇంట్లో ఉన్న లింగమయ్య చిన్న కుమారుడు శ్రీనివాసులపై దాడి చేశారు. ఈ దాడిలో లింగమయ్య తలకు బలమైన గాయమే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా పరిటాల శ్రీరామ్ అభయంతోనే లింగమయ్య హత్య జరిగిందని రాఫ్తాడు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటీవల పరిటాల శ్రీరామ్ పాపిరెడ్డిపల్లిలో మాట్లాడుతూ మండలానికి ఒకరిని చంపితే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భయం పుట్టదని అన్నారని గుర్తు చేశారు. వాళ్ళ అరాచకాలకు రామగిరి ఎస్ఐ ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.